ఏపీలో రాజకీయ వేడి అప్పుడే మొదలైంది. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్కు రాజీనామా లేఖ పంపారు ఆర్కే. వైసీపీ తరపున గంజి చిరంజీవికి టికెట్ ఇస్తారనే నేపథ్యంలోనే ఈ రాజీనామాకు తెరతీసినట్టు తెలుస్తోంది. ప్రచారంతో ఆర్కే రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ మీద ఆర్కే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి కార్యాచరణపై అంతా ఉత్కంఠగా ఉన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్కు రాజీనామా లేఖను పంపారు ఆర్కే. వైసీపీ తరపున గంజి చిరంజీవికి టికెట్ ఇస్తారనే ప్రచారంతో ఆర్కే రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. కొంతకాలంగా పార్టీ మీద ఆర్కే అసంతృప్తిగా ఉన్నారు. అయితే తదుపరి కార్యాచరణ ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, మంగళగిరిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే భవాని, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆళ్ల రామకృష్ణారెడ్డి బ్రదర్ అయోధ్య రామరెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాల పట్ల కానీ లేకపోతే ఆయన మంగళగిరిలో జరుగుతున్న వైసీపీ పరిణామాల పట్ల కానీ కొంత అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే మంగళగిరి స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా కొంతమంది నాయకులు కూడా వైసీపీ నుంచి మంగళగిరిలో మీటింగ్లు పెట్టడం, పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం, ప్రధానంగా గంజి చిరంజీవి ఉన్నారు అక్కడ. గంజి చిరంజీవి వైసీపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో కూడా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణాలు వీటన్నిటితో అసలు టికెట్ వస్తుందా రాదా గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా అంటిముట్టినట్టుగా ఉన్నారు. దీంతో పాటు అసలు ఆయన మొదటి అసంతృప్తి ఏంటంటే కేబినెట్ లోకి తీసుకుంటారు. మొదట జగన్కి అత్యంత సన్నిహితులు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుకుని ఉన్నారు. కానీ కేబినెట్ లో చోటు దక్కలేదు. ఇప్పుడు సీట్ వస్తుందో లేదో డౌట్ గా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిణామాలు అన్నిటి మధ్య ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన మాట్లాడిన తర్వాత అసలు రాజీనామాకి పూర్తి కారణాలు ఏ రకంగా ఉన్నాయి ఏంటి? ప్రస్తుతం అయితే కేబినెట్ అసంతృప్తి ఒకటి, వచ్చే ఎన్నికల్లో సీట్ వస్తుందో రాదా అని ఒకటి, వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒకటి, ఈ కారణాల వల్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ కు రాజీనామా పంపిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. మరి తాజా పరిణామాలు, తాజా పరిస్థితి ఏంటనేది ఆయన మాట్లాడిన. అయితే ప్రసన్న, రామకృష్ణారెడ్డి రాజీనామాపై అధిష్టానం ఏమైనా స్పందించింది అనుకోవచ్చా? ఇంకా స్పందించలేదు. కాసేపట్లో స్పందించే అవకాశం ఉంది. అధిష్టానం ఏం చెప్తుంది, రాజీనామాకు సంబంధించి ఏం చేయాలి ఏంటనేది కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. బహుశా వైసీపీ రాజీనామా చేశారు కాబట్టి వైసీపీ నేతలు కూడా అక్కడ మంగళగిరి స్థానానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటనేది క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భవాని, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ రాజీనామా లేఖకు సమర్పించారు స్పీకర్కి. అయితే వైసీపీ తరపున గంజి చిరంజీవికి టికెట్ ఇస్తారనే ప్రచారంతో ఆర్కే రాజీనామా
ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. కొంతకాలంగా పార్టీ మీద ఆర్కే అసంతృప్తిగా అయితే ఉన్నారు. మరోపక్క తదుపరి కార్యాచరణ ఏంటనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి సువర్ణరాజు అందిస్తారు. సువర్ణరాజు, చెప్పండి. స్పీకర్కి అయితే రాజీనామా లేఖ పంపినట్లు తెలుస్తుంది. మరి రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారా లేదా? డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఈ ఆర్కే రాజీనామా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది వైసీపీ పార్టీలో అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే ఆర్కే స్వయాన టీడీపీ అతి కీలకమైన నేత అయినటువంటి లోకేష్ మీద గెలిచి వైసీపీ పార్టీలో ఒక పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు రాజీనామా చేయడం అనేది చాలా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఆయన మంగళగిరిలో నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో వివరాలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం మీడియాలో ఆయన మాత్రమే అసెంబ్లీ కార్యదర్శికి తన యొక్క రాజీనామా లేఖను ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అంటే ఆ లేఖ కూడా బయటకు వచ్చింది. అయితే దాని మీద ఆయన ఏం వివరణ ఇస్తున్నారు, ఎందుకు రాజీనామా చేసినట్లుగా చెప్పబోతున్నారు అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది. అయితే సువర్ణరాజు, మీరు చెప్తున్నట్లు వైసీపీ అధిష్టానం ఈ రాజీనామాపై ఏమైనా స్పందించిందా? ఇప్పుడు ఈ సమాచారం కొద్ది సేపటి క్రితమే బయటికి రావడంతో ఇంకా వారు దాని మీద స్పందించడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అసంతృప్తితో ఉన్న విషయం ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. కారణాలు ఏంటంటే ఆయనకి ఎవరైతే వైసీపీలో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటారో అలాంటి వారందరికీ ఆ నియోజకవర్గంలో అధిష్టానం కానీ వైసీపీ పార్టీ అధిష్టానం వారికి మంచి మంచి పదవులు కట్టబెడతా వస్తుంది. అది ఆయనకి ఇష్టం లేదు. అంటే తనను దెబ్బతీయడానికి లేకపోతే తన యొక్క అసంతృప్తుల్ని వారు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఆర్కేకి రుచించడం లేదు కొంతకాలంగా. వెరీ రీసెంట్ గా అంటే నిన్న ఆయనకి ఎవరైతే ఆర్కేకి ప్రతిపక్షంగా ఉన్నారో, అంటే ప్రతికూలంగా ఉన్నారో, దొంతిరెడ్డి వేమారెడ్డి అనే అతనికి అక్కడ మంగళగిరి తాడేపల్లిల 2 కార్పొరేషన్ అధ్యక్ష పదవి కట్టబెట్టడం. ఆ నేపథ్యంలో నిన్న ఆయన అక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని ఈయనకి సంబంధం లేకుండా ఓపెన్ చేయడం అనేది అది చాలా అసంతృప్తిగా గురి చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ పరిణామాలన్నీ అంటే తాను ఎంతో కష్టపడ్డాడు పార్టీ కోసం, తాను ఎంతో సేవ చేశాను, కేసులు ఎదుర్కొన్నాను, అలాంటి నన్ను సముచిత పదవి ఇవ్వకపోయినా తాను తన పని తాను చేసుకుంటూ వస్తున్నప్పటికీ తనను అసంతృప్తికి గురి చేస్తూ తన యొక్క ప్రాధాన్యత లేకుండా తనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలకి అధిష్టానం ఎందుకు కొమ్ము కాస్తుంది, ఎందుకు ప్రత్యేకించి వేరే పార్టీల్లో నుంచి ప్రతిపక్ష పార్టీల్లో నుంచి కూడా తనకు వ్యతిరేకులను తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ నిలబెడతా ఉంది, తనల్ని దెబ్బతీయడానికే ఇదంతా జరుగుతుందా అనే తీవ్ర అసంతృప్తి తాజాగా జరిగిన ఈ దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో తీవ్ర స్థాయికి చేరినట్టుగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే తదుపరి కార్యాచరణ ఏంటి అనేది ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందని అనుకోవచ్చు మనం? మరికొద్ది సేపట్లోనే ఆయన ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రెస్ మీట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఐబిఎన్ కార్యాలయంలో అక్కడ ఈయన ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. మరికొన్ని నిమిషాల్లోనే లేదా మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన క్లారిటీ ఆయనే స్వయంగా ఇవ్వనున్నారు. మనకి కొద్దిసేపట్లోనే ఆర్కే స్వయంగా తన యొక్క రాజీనామా కారణం ఏంటనేది వెల్లడించుకున్నారు. భవాని. ఓకే, థ్యాంక్ యూ సువర్ణరాజు.